నీట్ పేపర్ లీక్ పై సీజేపీ ఆందోళన ఓ లాజికల్ కన్క్లూజన్ కి చేరేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్లో శుక్రవారం కూడా ఇదే అంశంపై రగడతో సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు కేంద్ర పెద్దలతో సీజేపీ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా మిగిలిన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా ఉందని స్వయంగా కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ప్రకటించారు. అయితే ఆ ఒక్క డిమాండ్పై మాత్రం వెనక్కి తగ్గేదే లేదని సీజేపీతో పాటు కేంద్రం కూడా డిసైడ్ అవగా శనివారం మరోసారి చర్చలుంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ముందు చర్చలకే ఒప్పుకోని విద్యార్థులు కేంద్రంతో భేటీకి ఎలా ఒప్పుకున్నారు? సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ఎలా విరమించారు? చూద్దాం. అర్ధరాత్రి మోదీ వీడియో సందేశం. సోనం వాంగ్చుక్ దీక్ష విరమణకు షా దౌత్యం. చర్చల వరకు వచ్చిన కాక్రోచ్ జనతా నేతలు. ఎన్డీఏ మూడో దఫా పీఠమెక్కిన తర్వాత ఎదుర్కొన్న మొట్టమొదటి అగ్ని పరీక్షలో ఎన్డీఏ అగ్ర నాయకత్వం ప్రస్తుతానికి పాక్షిక విజయం సాధించినట్లుగా కనిపిస్తోంది. నిన్న మొన్నటిదాకా అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చలకు వస్తామన్న కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర మంత్రులతో భేటీ కావడమే పెద్ద మలుపుగా చూడాలి. దానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి ఇచ్చిన వీడియో సందేశం కూడా పనిచేసినట్లుగా చెప్తున్నారు. విద్యార్థుల ఆందోళనలపై కేంద్రం సానుకూలంగా ఉందనే సంకేతాన్ని మోదీ ఈ వీడియో ద్వారా ఇచ్చారంటున్నారు. पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. మరోవైపు ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ 26 రోజులుగా కొనసాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను గురువారం అర్ధరాత్రి విరమించారు. గురుగ్రామ్లోని మొదాంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్చుక్ ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ కలిసి చర్చలు జరిపారు. చర్చల అనంతరం వీరి సమక్షంలోనే ఉపవాసాన్ని విరమించారు. దీని వెనక కూడా హోంమంత్రి అమిత్ షా దాదాపు 4 గంటల పాటు మంత్రాంగం నెరపారంటారు. మరోవైపు వాంగ్చుక్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. వైద్యులు సూచించిన డైట్ ను ఫాలో అవుతూ తిరిగి పూర్తి ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు. ఇవన్నీ కూడా విద్యార్థుల ఆందోళనని ఉపశమించే దిశలో చోటు చేసుకున్న పరిణామాలు. అలానే శుక్రవారం మధ్యాహ్నం కాక్రోచ్ జనతా పార్టీ నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా కేంద్ర మంత్రులతో భేటీ అయి తమ వాదన వినిపించారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, బలవన్ మరణం చెందిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం, విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలనే తమ డిమాండ్లను వినిపించారు. और लीगल केसेस पे इन प्रिंसिपल एग्रीमेंट जताया है, पॉजिटिव है. धर्मेंद्र प्रधान की रेजिग्नेशन को लेकर कल सरकार ने फिर से समय मांगा है. कल दिन में सरकार से फिर मुलाकात होगी और हमें उम्मीद है कि कल धर्मेंद्र प्रधान जी का इस्तीफा लिया जाएगा. మంత్రులు కూడా ఈ అంశంపై మాట్లాడుతూ కేంద్రం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई. ఇదే అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ విద్యార్థుల డిమాండ్లకు తమ మద్దతు ప్రకటించారు. हमने पोजीशन क्लियर कर दी है, स्टूडेंट्स ने पोजीशन क्लियर कर दी है. जो उनकी मांग है उसे हम रिपीट कर रहे हैं. धर्मेंद्र प्रधान इज ए क्रिमिनल एजुकेशन मिनिस्टर. ही हैज टू बी रिमूव्ड. ही इज a symbol of the collapse of our education system. He has to go. నీట్ పరీక్ష లీక్ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కొద్ది రోజులుగా తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ముందంటూ వారిని చర్చల వరకు తీసుకురావడమే ఎన్డీఏ చాణక్యానికి నిదర్శనం కాగా, మంత్రి రాజీనామాపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారం మరో దఫా చర్చలున్న నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాక్రోచ్ జనతా మాత్రం దేశమంతా ఒకటే స్లోగన్ వినిపిస్తుందని, అది మంత్రి రాజీనామాని అంటూ తన డిమాండ్కు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.